హాయ్ ఫ్రెండ్స్. ఒక వ్యక్తి బాగా తెలివైన వాడు ఉన్నాడనుకోండి. అబ్బో! చాలా తెలివైనవాడు, అతని ఐక్యూ ఎక్కువుంది అనుకుంటూ ఉంటాం. ఐక్యూ ఏందంటే దేవుడిచ్చిన వరం. అది కొంతమందికి ఎక్కువుంటుంది, కొంతమందికి తక్కువుంటుంది. ఐక్యూతో ఏందంటే మనం నాలెడ్జ్ యాక్వైర్ చేయటము, ఫాస్ట్‌గా ప్రాబ్లమ్ సాల్వింగు, ఏమన్నా ఈ స్ట్రాటజీస్ తర్వాత మనం ఉపయోగించుకోవటము, అండర్‌స్టాండ్ చేసుకోవటం ఇవన్నిటికి కూడా ఐక్యూ అనేది అవసరం. ఐక్యూ ఎంత ఉన్నా లాభం లేదు వేరేవన్నీ లేకపోతే. ఉట్టి ఐక్యూతోనే మనం బతకలేం. ఐక్యూ తక్కువున్నా పర్వాలేదు. ప్రాక్టీస్ తోటి మిగతావన్నీ సాధించుకోవచ్చు. సో, ఓన్లీ ఐక్యూ మీదనే మనం డిపెండ్ కాలేం ఫ్రెండ్స్. ఇంకొకటి ఏమో అవసరం అంటే ఈక్యూ అనేది అవసరం. ఈక్యూ ఏందంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ క్వోషంట్. అంటే ఎమోషనల్‌గా మనల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎమోషనల్ ఈక్యూ ఏందంటే యూ షుడ్ అండర్‌స్టాండ్ అవర్ ఎమోషన్స్. మన ఎమోషన్స్ ఏంటి? వాటిల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఈక్యూని సూచిస్తుంది. ఈక్యూని మనం యాక్వైర్ చేసుకోవచ్చు. అంటే ప్రాక్టీస్ చేసుకోవాలా. దాంతోటి మనం ఎమోషనల్లీ ఎలా బ్యాలెన్స్డ్‌గా ఉండగలమో మనం ప్రాక్టీస్ ద్వారా సాధించుకోవచ్చు. దాంతో ఏమవుతుందంటే ఈక్యూ సరిగ్గా లేకపోతే మనం ఉన్నట్టుండి ఏదో మాట అనేస్తాము. తర్వాత బాధపడతాము. లేకపోతే కోప్పడతాము. తర్వాత బాధపడతాము. చికాకు పడతాము. ఇంకోళ్ళని అసహించుకోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో, మనల్ని మన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయగలిగితే ఎంపతి ఉంటుంది. ఇతరుల ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోగలుగుతాం. మంచి మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకోగలుగుతాం. ఫ్యామిలీలో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ వీటన్నిటికీ కూడా ఎమోషన్ కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం. దానికోసం ఈక్యూ అవసరం. ఇంకొకటి ఏందంటే ఈ 2 ఉన్న ఎస్‌క్యూ అనేది అవసరం. సోషల్ ఇంటెలిజెంట్ క్వోషంట్. మనం బిజినెస్‌లో ఉన్నా, పాలిటిక్స్‌లో ఉన్నా, వేరే పెద్ద పెద్ద వ్యాపారాల్లో పెరగాలనుకున్నా ఈ నెట్వర్క్స్‌ని పెంచుకోవాలి. ఈ నెట్వర్క్స్‌ని పెంచుకోవాలంటే సోషల్ ఇంటెలిజెన్స్ క్వోషంట్ అవసరం. అంటే ఎవరితో ఎలా మెలగాలి? ఎలా ప్రవర్తించాలి? ఎంపతి ఎలా చూపించాలి? ఫ్రెండ్లీగా ఎలా ఉండాలి? వాళ్ళ బెనిఫిట్స్ కోసం మనం పనిచేస్తున్నట్లు కనపడాలి. అండ్ చెయ్యాలి కూడా యాక్చువల్‌గా. ఇఫ్ యూ వర్క్ ఫర్ అనదర్ మ్యాన్స్ బెనిఫిట్ దెన్ దే విల్ బీ న్యాచురల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇస్తూ, వాల్యూ ఇస్తూ ముందుకు పోతుంటే కనుక సోషల్ నెట్వర్క్ పెరుగుతుంది. ఈ సోషల్ నెట్వర్క్ పెరిగిన తర్వాత ఏమవుతుందంటే మనకి చాలా పెద్ద సర్కిల్ ఏర్పడుతుంది. ఒక్కళ్ళే ఏదన్నా సాధించుకోవాలంటే పెద్ద పెద్దవి చాలా కష్టం. సో, నెట్వర్కింగ్ అనేది చాలా అవసరం. మీకోసం పనిచేసే వాళ్ళని చాలామందిని ఏర్పరచుకోవాలి. దానికోసం సోషల్ ఇంటెలిజెంట్ క్వోషంట్ ఎస్‌క్యూ అవసరం. సో, మనకి ఐక్యూ కావాలి, ఈక్యూ కావాలి, ఎస్‌క్యూ కావాలి. ఈ 3 గనక ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఐక్యూ తక్కువున్నా పర్వాలేదు. ప్రాక్టీస్ ద్వారా మనం పెంచుకోవచ్చు. ఐక్యూని పెంచుకోకపోయినా ప్రాక్టీస్ ద్వారా సాధనతోటి ఏ విషయాన్ని తెలుసుకోవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. కాబట్టి ఎమోషనల్ క్వోషంట్ మెయింటైన్ చేయాలి. అట్ ది సేమ్ టైమ్ ఎస్‌క్యూ కూడా బాగా పెంచుకోవాలి. ఈ మూడింటిని సాధన చేసుకుంటే మనం ఏదన్నా చేయగలుగుతాం ఫ్రెండ్స్.